వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నామన్నారు నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేష్. నల్గొండ జిల్లా నకరేకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన అంబులెన్స్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వయంగా అంబులెన్స్లను నడిపారు. ప్రజలకు ఆరోగ్య ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని అన్నారు. ఇక త్వరలోనే నకరేకల్ 100 పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తామన్నారు వేముల వీరేష్. కట్టంగూరు మండలాలకు 108 సేవలు అందించడానికి 108 అంబులెన్స్ని ఓపెన్ చేసి ఆ మండల హెల్త్ డిపార్ట్మెంట్కు ఈరోజు అందించడం జరిగింది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి మండలానికి ఒక 108 వెహికల్ ఉండి ఎక్కడైనా ప్రమాదం జరిగితే ఆ మండల పరిధిలో ఉండేటువంటి ప్రమాద బారిన పడ్డటువంటి వాళ్ళను నియరెస్ట్లో ఉండేటువంటి హాస్పిటల్కి చేర్చడానికి, ప్రజల ప్రాణాలను కాపాడటానికి అందుబాటులో ఉండేది. గడిచిన 10 సంవత్సరాల్లో ఈ అంబులెన్స్ల సేవలు అనేటువంటిది విస్మరించారు, పట్టించుకోలేదు. మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వచ్చి ప్రజాపాలన వచ్చిన తర్వాత ప్రజల ఆరోగ్యాల పట్ల, ప్రజల ప్రాణాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం 108ని మళ్ళీ మండల హెడ్ క్వార్టర్లకు ఇచ్చి, గతంలో లాగా కాకుండా ఈ 108లో అన్ని రకాల వసతులు, అంటే ఫస్ట్ ఇయర్ వెళ్ళడానికి కావాల్సిన ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నిటిని కూడా దాంట్లో పెట్టి, ఆ అంబులెన్స్లో క్యాచ్ చేస్తున్నటువంటి సిబ్బందికి కూడా ట్రైనింగ్ ఇచ్చేసి, ఆ ట్రైనింగ్ పొందినటువంటి వాళ్ళని ఆ అంబులెన్స్లో ఉంచి, ఫస్ట్ ఎయిడ్ అనేటువంటిది మనిషి జీవితాన్ని మలుపు తిప్పేటువంటి ఒక ఘట్టం కాబట్టి ఫస్ట్ ఎయిడే ఇమ్మీడియట్లీ బెటర్గా అందాలనేటువంటి ఉద్దేశంతో ఈ అంబులెన్స్ని